వేడి కుండ చికెను ఎలా వండాలో చూపిస్తున్నాను. చికెన్ తెచ్చి నీట్గా కడగాలి. కడిగిన తర్వాత పొయ్యి మీద కుండను పెట్టేసేయాలి. పెట్టిన తర్వాత కుండ హీట్ అయిన తర్వాత 2 స్పూను ఆయిల్ వేయాలి. అంటే 2 మరియలు ఆయిల్ వేయాలి. ఆయిల్ ఇచ్చిన తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు వేయాలి. పోపు గింజలు జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ధనియాలు, మెంతులు వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎంత మంచి స్మెల్ వస్తున్నాయో చూడండి. పోపు గింజలు చిటపటలాడుతున్నాయి కదా. ఇప్పుడు చికెన్ వేసేసేయాలి. చికెన్ వేయాలి. ఇప్పుడు చికెన్ చూస్తున్నారా? చికెన్ వేయాలి. చికెన్ వేసేసినాము. ఒకసారి కలపాలి. చికెన్ని ఇలా ఒక్కసారి కలపాలి. కలిపిన తర్వాత పై నుంచి ఢక్కన పెట్టేసేయాలి. ఢక్కన్ అంటే మూత పెట్టేయాలి. ఢక్కన్ పెట్టేసేయాలి. ఇలా ఢక్కన పెట్టేసిన మధ్యలో ఇలా ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత మళ్ళీ ఢక్కన పెట్టేసేయాలి మూత. చికెన్ 10-15 నిమిషాలు ఉడికిన తర్వాత కొన్ని పుదీనా వేయాలి. పుదీనా వేసి ఒకసారి కలపాలి. నేనైతే కొన్ని వేసిన పుదీనా అండి. మా పిల్లలు ఎందుకంటే ఆ ఘాటుతోటి ఎక్కువ తినరు. మా పిల్లలు ఆ వాసన వస్తుందని నేనైతే కొద్దిగా వేసిన పుదీనా వేసిన తర్వాత మళ్ళీ ఢక్కన వేసేసేయాలి. ఢక్కన వేసేస్తున్నాను. పుదీనా వేసిన తర్వాత 5 నిమిషాల తర్వాత కొన్ని 1/2 టేబుల్ స్పూను సాల్ట్ వేయాలి. సాల్ట్, పసుపు, అల్లం పేస్టు వేసి కలపాలి. ఇవి ఉడికేలోపు మనము చిన్న సైజు టమాటా కోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడేమో టమాటా వేయాలి. ఇలా అని మధ్యలో టమాటా వేసి మళ్ళీ కొన్ని ఉప్పు ఏంటంటే టమాటా మీద ఉప్పు వేస్తే టమాటా మంచిగా మెత్తగా ఉడుకుతుంది అన్నట్టు. టమాటా పై నుంచి కొంచెం మనకు కారం మనం ఎంత తింటామో అంతనే వాడాలి. కారం ఎక్కువ తింటారు, కొందరు ఏమో తక్కువ తింటారు కారము. మేమైతే తక్కువనే తింటామండి కారం. ఎందుకంటే మా పిల్లలు తిన్నారని తక్కువ వేస్తున్నానండి కారము. చూడండి. టమాటా మీద నుంచి వేయాలి కారం. అంటే 2 టేబుల్ స్పూన్ వేసిన
స్పైసీగా ఉండాలంటే ఎక్కువ వేసుకోవాలి, కొంచెం తక్కువ ఉండాలంటే తక్కువ వేసుకోవాలండి కారము. టమాటా కారం వేసిన తర్వాత మళ్ళీ డక్కన పెట్టేసేయాలి. ఒక 5 మినిట్స్ ఇట్లా డక్కన పెట్టేసి ఉంచితే ఆ టమాటా అనేది మంచిగా మెత్తగా ఉడికిపోతుంది అన్నట్టు. ఇగో టమాటా మెత్తగా ఉడికినాయి. ఒకసారి ఇలా కలపాలి. మళ్ళీ టమాటా అన్నీ, చికెన్ టమాటా అన్నీ ఒకసారి ఇలా కలపాలి. ఉడికినాం కదా, ఈ కూర ఉడికే వరకు నేనైతే పచ్చి పులుసు చూస్తున్నానండి. చింతపండు నానబెట్టిన పచ్చి ధనియాల పొడి, మళ్ళీ గరం మసాలా, వేసినానండి. గరం మసాలా వేసిన, పచ్చి ధనియాల పొడి వేసినానండి. తర్వాతనేమో కొద్దిగా చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తున్నానండి. పచ్చి ధనియాల పొడి వేస్తే జర మంచిగా ఘాట్ వస్తుంది, మంచి టేస్ట్ అనేది కూడా వస్తుందండి. వేసినానండి. పచ్చి పులుసుకి పోపిస్తున్నానండి. చూడండి, చింతపండు చారుకు కుమరియా ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు వేస్తున్నానండి. ఎండుమిర్చిలు వేస్తున్నానండి. ఎండుమిర్చిలు వేసిన ఎండుమిర్చీలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు యాడ్ చేయాలండి. కొద్దిగా అల్లం వేస్తే అంటే టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు నేను చారు వేస్తున్నానండి. చూడండి, నేనేమో ఇప్పుడు వేసుకోవాలండి. ఎందుకంటే పోపులో వేస్తే మంచిగా అనిపించదండి. అందుకనే పోపు వేసిన తర్వాత ఇప్పుడు వేస్తున్నానండి. గ్యాస్ బంద్ చేసిన తర్వాత ఆనియన్ వేస్తున్నానండి. మనం కూర ఇంకా 10 నిమిషాల తర్వాత ఆపిద్దామనే ముందు కొత్తిమీర వేయాలి. మా పిల్లలైతే అండి చికెను చింతపండు చారు వేసుకొని బాగా తింటారండి. చింతపండు చారు అంటే మా పిల్లలకు చాలా ఇష్టం అండి. బాగా ఇష్టపడతారండి మా చింతపండు చారుకి మా పిల్లలు. చూడండి, కూర బంద్ చేసిందండి. ఇగో బంద్ చేసినా కూడా ఇగో ఎట్లా ఉడుకుతుంది చూడండి. ఇగో ఎట్లా బుడుకులు వస్తున్నాయో. తినాలండి, ఇంతే అండి. నా కుండ చికెను ఏమైనా ఉంటుంది కదండి, కుండ చికెన్ తింటే మంచిగా ఉంటుందండి. సరేనండి, చూడండి ఎట్లా మాట్లాడుకుంటారు చూడండి. చూడండి మా పిల్లలు మిమ్మల్ని చూస్తుర్రు. మా పిల్లలు వాళ్ళ చూడండి ఎట్లుగో మా చిన్నడైతే ఎంత ముద్దుగా ఆడుకుంటుండో. అవునండి.